హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రేపటి ఏవైతే స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే ఇది మహీంద్రా అండ్ ఇది రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే ఏమవుతుందంటే ఈ స్టాక్ అనేది ఒక ఫాల్ అనేది అయింది. ఫాల్ అయిన తర్వాత మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే మీకు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో, ఇక్కడ సెల్లింగ్ ప్యాటర్న్ అండ్ దెన్ ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ అండ్ దెన్ సెల్లింగ్ రిట్రేస్మెంట్ సెల్లింగ్ రిట్రేస్మెంట్ సెల్లింగ్ రిట్రేస్మెంట్. మీకు ఇక్కడ చూసారంటే క్లియర్ ఒక ప్యాటర్న్ అనేది తెలుస్తుంది, రైట్? సో ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్. మనం ఈ ప్యాటర్న్ని కాస్త చిన్న టైంలో వెళ్ళి చూసాం అనుకోండి, మనకి ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ ఒక మంచి క్లియర్గా ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దీన్ని మనం ఇక్కడ చూసామంటే చాలా అంటే చాలా క్లియర్గా లాస్ట్ 2-3 టైమ్స్ ఏమైందంటే ఇది ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టైం ఏమైందంటే కిందికి వచ్చి అగైన్ పైకి వెళ్ళింది. థర్డ్ టైం కూడా కిందికి వచ్చి పైకి వెళ్ళింది. సో మోస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే రేపు ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే టాటా కన్స్యూమర్. సో టాటా కన్స్యూమర్ మనం ఇప్పుడు చూసామంటే ఇది కూడా రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ మోస్ట్లీ ఏమైందంటే చాలా స్టాక్స్ అనేది ఓన్లీ బయింగ్ కోసం మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్లీ కొన్ని డేస్ కాదు మంత్స్ నుంచి ఏమవుతుందంటే ఓన్లీ సెల్లింగ్లో ఉంది నిఫ్టీ. అండ్ ఇప్పుడే కాస్త పుల్ బ్యాక్ అనేది ఇస్తుంది. సో ఆ పుల్ బ్యాక్లో ఏమవుతుందంటే చాలా స్టాక్స్ మనకు బయింగ్ కోసం కనిపిస్తున్నాయి. సో దానికోసం మనం బయింగ్ స్టాక్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసామంటే ఈ స్టాక్ ఒక సెల్లింగ్ అనేది ఫాలో అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ అనేది ఇస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఇక ప్రీవియస్లీ ఒక సపోర్ట్ అనేది ఉందో ఆ సపోర్ట్ దగ్గర అగైన్ అండ్ అగైన్ అనేది హిట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం లాస్ట్ క్యాండిల్ చూసామంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అనేది ఉంది. దానికంటే ముందర మనం చూసామంటే ఒక డోజీ క్యాండిల్, అంటే ఎగ్జాక్ట్ డోజీ కాదు, ఒక ఆల్మోస్ట్ డోజీ అంతే. డోజీ ఏంటి ఇక్కడ ఏంటి డోజీ అయ్యేది, కానీ సమ్వేర్ ఇక్కడ క్లోజ్ అయింది. స్టిల్ ఇది ఒక డోజీలానే ఉంది. కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఏమైందంటే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ చూపించింది. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఏవైతే ఈ స్టాక్స్ ఉన్నాయో ప్రీవియస్ డే హైస్ ఉంటాయి కదా, దాన్ని మాత్రం మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దాని పైకి వెళ్ళంగానే ప్లాన్ అనేది చేసుకోండి. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఒక హై అనేది ఉంది. సో ఇక్కడ వెళ్ళినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ట్రైల్ అనేది చేసుకోండి. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఈ ప్రీవియస్ హై దగ్గర వెళ్తుందో అప్పుడు మనం కాస్ట్ ఏదైతే స్టాప్ లాస్ ఉంటుందో దాన్ని ట్రైల్ తీసుకొని కాస్ట్ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఇది కంటిన్యూ అయిందంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది. లేదంటే ఒకవేళ రివర్స్ అయినా కూడా మనకు ఓన్లీ స్టాప్ లాస్ కాకుండా ఓన్లీ కాస్ట్ మాత్రమే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈ స్టాక్ మనం ఇక్కడ క్లియర్ చూసామంటే ఇక్కడ మనకు ఒక మంచి బుల్లిష్ సైన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక మదర్ క్యాండిల్ ఉంది అండ్ దెన్ ఇక్కడ ఒక బేబీ క్యాండిల్. సో ఈ రెండు క్యాండిల్స్ ఏమవుతుందంటే మోస్ట్లీ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది అవుతుందో ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దానికోసం రేపు ఇలాంటి స్టాక్స్ మనం ఈ స్టాక్ అనేది కాదు, ఎప్పుడైతే మీరు ఇలాంటి క్యాండిల్స్ అనేది ఫైండ్ చేస్తారో అలాంటి టైంలో మీరు దాన్ని ట్రేడ్ అనేది డెఫినెట్లీ చేయొచ్చు. మనం ప్రీవియస్లీ మనం ఎక్కడన్నా చూసామంటే మనకి ఇక్కడ సేమ్ సిమిలర్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఒక మదర్ క్యాండిల్, దాని తర్వాత ఒక బేబీ క్యాండిల్, ఇదే చెప్తున్నాను. ఇలాంటి ప్యాటర్న్ అనేది మీకు ఎప్పుడైతే దొరుకుతుందో దీని హై బ్రేక్ అయినప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోండి. అండ్ ఏదైతే స్టాప్ లాస్ పెడుతుందో దానికి 1:2 టార్గెట్ అనేది పెట్టుకోండి. ఒకవేళ కాస్త ఫాస్ట్గా మాట్లాడుతుంటే డెఫినెట్లీ చెప్పండి, నెక్స్ట్ వీడియో నుంచి కాస్త స్లోగా మాట్లాడదాం. ఈ స్టాక్లో మనం దీన్ని బయింగ్ కోసమే ప్లాన్ చేసుకుంటాం. ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్లో వచ్చేసి బయింగ్ కోసమే ఉన్నాయి, సెల్లింగ్ కోసం అయితే ఏవీ లేవు. అండ్ ఈ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే క్లియర్గా ఒక బయింగ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది, సేమ్ దానిలానే ఇది కూడా. అండ్ ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది దీని హై అనేది బ్రేక్ అవుట్ ఉందో ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ దీన్ని మనం చిన్న టైం ఫ్రేమ్లో చూసామంటే ఇక్కడ కూడా ఒక మంచి ఒక రేంజ్ అనేది తెలుస్తుంది మనకు. ఇలాగా ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో ఈ ప్యాటర్న్ అనేది ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, ప్రీవియస్లీ ఏదైతే ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఉందో ఇక్కడ దాకా మనం టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దానికోసం దీన్ని మనం బయింగ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే బజాజ్ ఫిన్సర్వ్ అనేది మనం బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర చాలా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కావాలంటే మీరు ఇగ్నోర్ కూడా చేసేయండి. ఈ స్టాక్ కూడా సేమ్ అలాగే ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే డౌన్ ట్రెండ్ నుంచి రివర్స్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసామంటే స్మాల్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్లో కూడా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసామంటే జస్ట్ ఈ క్యాండిల్స్ అనేది అబ్జర్వ్ చేయండి మీరు, ఎలా ఉంది. ఇది ఇలా వచ్చింది కిందికి అండ్ దెన్ ఇక్కడికి అండ్ దెన్ ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసామంటే రివర్స్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. రివర్స్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇక్కడ మనం చూసామంటే ఈ ప్యాటర్న్ అనేది ఏదైతే ఉందో
ఈ ప్యాటర్న్ మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఈ ప్యాటర్న్ ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ప్రీవియస్లీ ఏదైతే ఒక ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికోసం దీన్ని మనం బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసామంటే భారతీ ఎయిర్టెల్ని మనం ప్లానింగ్ కోసం బయింగ్ కోసమే ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పైనుంచి ఒక షార్ప్ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనం నెక్స్ట్ ఇక్కడ చూసామంటే 1 సెకండ్, ఇక్కడ మనం చూసామంటే ఇది అక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఏదైతే హైస్ ఉందో అగైన్ అండ్ అగైన్ ఏమవుతుందంటే రీటెస్ట్ అనేది అవుతూనే ఉంది. ఈసారి ఒకవేళ రీటెస్ట్ అయిందనుకోండి, కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ దాకా వెళ్తుందని చెప్పట్లేదు. మీరు ఒకవేళ చిన్న టైంలో చూసారంటే ఈ ట్రేడ్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లాస్ట్ 4-5 క్యాండిల్స్ ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్స్, బయింగ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఒకవేళ బ్రేక్అవుట్ అయిందంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఆర్ఎల్స్ ఇది ఒకవేళ పుల్ బ్యాక్ తీసుకుని డే అంతా ఒక సెకండ్ హాఫ్లో మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ అని అయితే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ ఇవే మనకు ఈరోజు బయింగ్ ట్రేడ్స్, రేపటికి బయింగ్ ట్రేడ్స్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ రెగ్యులర్గా వీడియోస్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వెళ్తుంది మళ్ళీ కదా మనం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.